కాబట్టి ఈ 3 కేసుల్లో ఏ కేసు వారి భార్య వేసిందని వారు పూర్తి వివరాలు ఇవ్వలేదు కాబట్టి, చేయలేదు కాబట్టి, ఏ కేసు వేసారో పూర్తి వివరాలతో మళ్ళీ లా పాయింట్ వారిని సంప్రదించినట్లయితే కనుక వారికి తగు విధమైన సూచనలు చేసి ఆ కేసుకు తగ్గట్టుగా వారికి చెప్పగలము. ఏదేమైనా సరే 498 కనుక వారి మిస్సెస్ కనుక వారి మీద వేసి ఉన్నట్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వేసి ఉన్నట్లయితే వారు ఎఫ్ఐఆర్ని కానీ ఛార్జ్ షీట్ని కానీ హైకోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. ఆ కంటెంట్స్ ప్రకారం చెందొచ్చు. అంతేకాకుండా ఎవరన్నా వ్యాధులతో కానీ నడవలేకుండా ఉన్నా కానీ కోర్టులకు హాజరవ్వలేని పరిస్థితుల్లో ఉంటే అది కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చి దాని నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. వీరు కూడా ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వీరిది ప్రార్థన కూడా కోర్టు మన్నించే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్ళలేకుండా ఉండేది. వీటన్నిటిలో చేసుకోవచ్చు. వీటిల్లో ఏది కేసు ఏమిటో వివరాలతో సంప్రదించినట్లయితే వారికి తగు విధంగా మళ్ళీ మనం ప్రతిస్పందించి పూర్తి వివరాలతో వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి గైడ్ చేయడానికి లా పాయింట్ సిద్ధంగా ఉంటుంది.